మనకి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఒరిజినల్ హిందువులు అంటే మతం మారని హిందువులు ఉన్నారో వాళ్ళకొక ధైర్యం వచ్చింది. అంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో ఈవెన్ మావోయిస్టులు కూడా క్రిస్టియానిటీని ప్రోత్సహించుకొచ్చారు. ఎందుకు వాళ్ళ నుంచి ఫండింగ్ వస్తా ఉంటుందన్నమాట బల్క్‌గా. అందుకు ప్రోత్సహిస్తా వచ్చారు. గిరిజనుల్ని మతం మార్పిడికి సహకరిస్తా వచ్చారు. అక్కడ హిందువులు అది గిరిజన గ్రామాలు హిందూ గిరిజనులు కాస్త మారిపోయి క్రైస్తవులుగా మారిపోతూ ఉంటే చివరికి అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడులు చేయడం లాంటిది, దొంగ కేసులు పెట్టడం లాంటివి చేసుకొచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు రూట్ మారుతోంది. అక్కడ గ్రామాల బయటే అక్కడ ఉన్నటువంటి హిందువులకి ధైర్యం వచ్చింది. బయటే బోర్డు పెడుతున్నారు. ఈయన గ్రామంలోకి క్రైస్తవ మత ప్రబోధకులు రావడానికి వీల్లేదు. ఇది మా హైందవ గ్రామం. అట్ ద సేమ్ టైం గిరిజనులు హిందువులు అని తేల్చి చెప్తున్నారు. దీని మీదన కోర్టులో పిటిషన్స్ వేశారు. ఏది క్రైస్తవ సంఘాలు, అట్ ద సేమ్ టైం సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకం అనుకునేటటువంటి దుర్మార్గులు కలిసి ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు కొట్టి పడేసింది దాన్ని. మత మార్పిడుల నిషేధ చట్టము కరెక్టే. అట్ ద సేమ్ టైం బలవంతపు మత మార్పిడులను చేయడం తప్పే. ప్రలోభ పెట్టి చేయడం కూడా తప్పే. ఊరి బయట ఇట్లాగా ఇది హిందూ గ్రామం క్రైస్తవులు ఇక్కడికి రావడానికి వీల్లేదు మత ప్రచారానికి అని చెప్పడం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న హక్కు అన్నటువంటి తేల్చి చెప్పింది.